శివుడిని ఎందుకు మహాదేవుడు అంటారు? ఆయన ప్రతి రూపంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. శివుని మూడో కన్ను కేవలం వినాశనానికి కాదు, అది జ్ఞానం మరియు సత్యంకి సంకేతం. అహంకారం పెరిగినప్పుడు ఆ కన్ను తెరుచుకుని దాన్ని నాశనం చేస్తుంది. సముద్ర మథనంలో వచ్చిన ఘోరమైన హలాహల విషంను శివుడు తాగి గొంతులో ఆపేశాడు. అప్పటినుంచి ఆయన్ని నీలకంఠుడు అంటారు, ఎందుకంటే ఆయన మొత్తం సృష్టిని కాపాడారు. భగీరథుని ప్రార్థనతో గంగ భూమికి రావాల్సి వచ్చింది. కాని ఆమె ప్రవాహం అంత వేగంగా ఉండటంతో భూమి మునిగిపోతుంది. అప్పుడు శివుడు కరుణతో గంగను తన జటలో పట్టి మెల్లగా భూమికి వదిలాడు. ఈ మూడు కథలు మనకు చెబుతున్నది, జ్ఞానంతో అజ్ఞానాన్ని నాశనం చెయ్యాలి, ఇతరుల కోసం త్యాగం చెయ్యాలి, శక్తిని నియంత్రణతో ఉపయోగించాలి. ఇదే మహాదేవుని బోధ.